సిమోనే ద బోవార్ ఫిలాసఫీ చాలా బోల్డ్ గా ఉంటుంది. ఆమె ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ చెప్పింది. మహిళగా పుట్టరు, మహిళగా తయారు చేయబడతారు. ఈ ఒక్క లైన్ లోనే పెద్ద రెవల్యూషన్ ఉంది. ఆడపిల్ల పుట్టినరోజు నుంచే రూల్స్ స్టార్ట్ అవుతాయి. ఇలా కూర్చో, అలా మాట్లాడొద్దు, అమ్మాయిలు ఎక్కువగా నవ్వకూడదు. ఇవి నేచర్ కాదు, ఇవి సొసైటీ ట్రైనింగ్. సిమోన్ చెప్పినది క్లియర్ గా మనల్ని కల్చర్ షేప్ చేస్తుంది. సిమోన్ ద బోవార్ ఫిలాసఫీలో మెయిన్ వర్డ్ ఫ్రీడమ్ ఫర్ విమెన్. మనిషి ముందుగా ఫ్రీ, తర్వాత సమాజం గొలుసులు పెడుతుంది. ఒక అమ్మాయి డాక్టర్ అవ్వాలనుకుంటే మ్యారేజ్ ఫస్ట్ అంటారు. ఒక అమ్మాయి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే సేఫ్ జాబ్ బెటర్ అంటారు. సైమోన్ మెసేజ్ సింపుల్: నీ లైఫ్, నీ డిసిజన్, ఎగ్జిస్టెన్స్ ముందు వస్తుంది, ఐడెంటిటీ తర్వాత వస్తుంది. అంటే నువ్వు అమ్మాయి అని పిలుస్తారు, తర్వాత భార్య అని గుర్తిస్తారు, తర్వాత తల్లి అని నిర్వచిస్తారు. ఈ పేర్లు నీపై సొసైటీ పెట్టిన ట్యాక్స్ మాత్రమే. నీ అసలు వ్యక్తిత్వం ఇవి కాదే. నీ లోపల ఉన్న ఆలోచనలు, నీ కలలు, నీ నిర్ణయాలు, అవే నీ నిజమైన గుర్తింపు. పాత్రలు మారవచ్చు, కానీ నువ్వనే వ్యక్తి మారకూడదు. లేబుల్ గా కాదు, హ్యూమన్ గా జీవించు. ఉమెన్ ని ఇండిపెండెంట్ హ్యూమన్ గా చూడాలి, నాట్ జస్ట్ సమ్వన్స్ వైఫ్. ఒకరికి భార్య మాత్రమే కాదు, నాట్ జస్ట్ సమ్వన్స్ మదర్. ఒకరికి తల్లి మాత్రమే కాదు. మ్యారేజ్ గురించి కూడా సైమోన్ బోల్డ్ గా మాట్లాడింది. మ్యారేజ్ చాలా సార్లు ఫ్రీడమ్ తగ్గిస్తుంది, ఫైనాన్షియల్ డిపెండెన్సీ క్రియేట్ చేస్తుంది. మనీ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటే పవర్ కూడా వారి దగ్గరే ఉంటుంది. అందుకే సిమోన్ ద బోవర్ చెప్పింది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మస్ట్. లవ్ గురించి కూడా ఒక స్ట్రాంగ్ పాయింట్. సిమోన్ ద బోవర్ చెప్పింది త్యాగం చేయడం ప్రేమ కాదు, సాక్రిఫైస్ ప్రేమతో సమానం కాదు, అడ్జస్ట్ అవ్వడం మాత్రమే లవ్ కాదు. లవ్ అంటే ఇద్దరు ఈక్వల్ గా గ్రో అవ్వడం. ఒకరు డామినేట్ చేస్తే అది లవ్ కాదు, అది కంట్రోల్. ఉమెన్ బాడీ గురించి సొసైటీ రూల్స్ పెడుతుంది. ఫేర్ గా ఉండాలి, స్లిమ్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి. సిమోన్ అంటుంది నీ బాడీ మీద కంట్రోల్ నీదే. మాతృత్వం కూడా నీ చాయిస్, డ్యూటీ కాదు. మదర్ కాకపోయినా ఉమెన్ ఇన్కంప్లీట్ కాదు. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, డిగ్రీ కాదు, థింకింగ్ పవర్. ఇది ఎందుకు అని అడగడం రివల్యూషనరీ. డిపెండెన్సీ డేంజరస్. ఎమోషనల్ డిపెండెన్సీ, ఫైనాన్షియల్ డిపెండెన్సీ, సోషల్ డిపెండెన్సీ, ఇవి ఫ్రీడమ్ ని స్లోలీ తీసేస్తాయి. ఫ్రీడమ్ అంటే ఏదైనా చేయడం కాదు. ఫ్రీడమ్ కి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. నీ డిసిషన్, నీ రెస్పాన్సిబిలిటీ. ఉమెన్ వీక్ కాదు, వీక్ గా ట్రైన్ చేయబడుతుంది. ఫియర్ న్యాచురల్ కాదు, ఫియర్ క్రియేట్ చేయబడుతుంది. రెస్పెక్ట్ కోసం వెయిట్ చేయొద్దు, డిమాండ్ చెయ్యి. నీ జెండర్ నీ లిమిట్ కాదు, నీ బర్త్ నీ డెస్టినీ కాదు. నీ లైఫ్ స్క్రిప్ట్ నువ్వే రాయాలి. ఫియర్ లేకుండా, గిల్ట్ లేకుండా, డిపెండ్ కాకుండా హ్యూమన్ గా జీవించు. అమ్మాయి అనే లేబుల్ గా కాదు, బోల్డ్ గా జీవించు. క్వశ్చన్ చెయ్యి, ఫ్రీడమ్ చూస్ చెయ్యి.